రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇద్దరు కూతుళ్ళు రెండవ భాగం. అమ్మ, జన్మనిచ్చిన తల్లిదండ్రులను కంటతడి పెట్టించేంత మూర్ఖుడిని కాదు. నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఈలోపు మీరు ఎటువంటి అగాత్యానికి పాల్పడవద్దు. నేను పావనిని వదిలిపెట్టి మన ఇంటికి వస్తాను. మీరు చెప్పినట్లే వింటాను. ఈ మాటలు విన్న రఘురామయ్య, కౌసల్య సంతోషిస్తారు. సరే బాబు, ఇక మేము వస్తాము అంటూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక పావని మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొని వస్తుంది. అదేంటండి, అత్తయ్య మావయ్య ఎక్కడికి వెళ్లారు? వాళ్ళు మనని తీసుకెళ్దామని వచ్చారు కదా. అవును పావని, వాళ్ళు మంచి రోజు చూసి కబురు చేస్తామన్నారు. అప్పుడు మనందరం కలిసి మా ఇంటికి వెళ్దాం. అత్తయ్య మావయ్య మొదటిసారి మన ఇంటికి వచ్చారు. కనీసం భోజనం కూడా చేయలేదు. పావని, వాళ్ళకేదో అర్జెంటు పనుందని వెళ్ళిపోయారు. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు రాము ఇలా అనుకుంటాడు. కోట్ల ఆస్తికి వారసుడైన నేను ఈ క్యాబ్ నడపడమేంటి? నన్ను నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా కష్టం అనేది తెలియకుండా పెంచారు. వాళ్ళ చివరి కోరిక నెరవేర్చడం కొడుకుగా నా బాధ్యత. రాము వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయినప్పటి నుండి పావనితో కావాలనే గొడవ పడుతూ ఉండేవాడు. ఏవండి, మన పెళ్ళైనప్పటి నుండి నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అటువంటిది ఈ మధ్య నాతో చీటికి మాటికి గొడవ పడుతూనే ఉన్నారు. నిన్ను పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. కోట్లకు వారసుడైన నేను క్యాబ్ నడపాల్సిన కర్మేంటి? అదేంటండి అలా మాట్లాడతారు? మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదే పావని, నేను చేసిన పెద్ద తప్పు అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్తాడు. ఇలా వారం రోజులు గడిచాక ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి రాము కనిపించడు. రాము ఎక్కడికెళ్ళుంటాడు? ఏదైనా పని మీద వెళ్ళుంటాడా అని అనుకుంటుంది. ఇలా వారం రోజులు గడిచినా రాము ఇంటికి రాకపోవడంతో పావని కంగారు పడుతుంది. అమ్మా, నాన్నెక్కడికి వెళ్ళాడు? ఇన్ని రోజులైనా ఇంకా రావట్లేదు. వస్తాడమ్మా, పని మీద వెళ్ళాడు. ఇటు పిల్లలు కూడా రాము గురించి అడగటంతో పావని పిల్లలిద్దరినీ తీసుకొని రఘురామయ్య ఇంటికి వెళ్తుంది. అత్తయ్య గారు, మీ అబ్బాయి కనిపించడం లేదు. నా కొడుకును ఏం చేశావే? అత్తయ్య గారు, మీరు వచ్చి వెళ్ళినప్పటి నుండి మీ అబ్బాయి సరిగా నాతో మాట్లాడేవాడు కాదు. కావాలనే చీటికి మాటికి గొడవ పడుతూ ఉండేవాడు. 10 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిన మనిషి ఇంతవరకు తిరిగి రాలేదు. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. చేసిందంతా చేసి ఇంకా నంగనాచి మాటలు మాట్లాడుతున్నావా? ఎంతో గారాబంగా పెంచుకున్న నా కొడుక్కి ప్రేమ అని మాయమాటలు చెప్పి మా అబ్బాయిని మా నుండి విడదీశావు. మిమ్మల్ని పోషించే శక్తి లేక జీవితంపై విరక్తి కలిగి ఎటో వెళ్లిపోయి ఉంటాడు. మా అబ్బాయికి ఏదైనా జరగకూడనిది జరిగిందో మిమ్మల్ని అందర్నీ చంపేస్తా. ఇంకా నిలబడి ఉన్నావేం? ఇక నుండి వెళ్ళిపో అంటూ కోపంతో పావనిని కౌసల్య ఇష్టం వచ్చినట్లు తిట్టి ఇంట్లో నుంచి పంపించి వేస్తుంది. ఇదంతా రాము కిటికీలో నుంచి గమనిస్తూ ఉంటాడు. పావని వెళ్లిపోయాక రాము తన తల్లి దగ్గరికి వస్తాడు. అమ్మా, పావనిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. పాపం, ఒక్కతే 2 ఆడపిల్లలతో భర్త తోడు లేకుండా ఎలా జీవిస్తుంది? నేను ఒక్కసారి పావని వద్దకు వెళ్ళి వస్తాను. వెళ్ళరా, వెళ్ళు. కనిపెంచిన తల్లిదండ్రుల కంటే నీకు నీ పిల్లమే ఎక్కువైపోయింది. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టినట్లు తెలిస్తే మీ నాన్న నేను ఇద్దరం విషం తాగి ఆత్మహత్య చేసుకుంటాం. అది కాదమ్మా, నేను చెప్పేది కాస్త విను. ఇక నువ్వేమీ మాట్లాడకు. ఈ పరిస్థితిలో నీవిక్కడ ఉండటం కూడా అంత మంచిది కాదు. అది నిన్ను ఇక్కడ చూసిందనుకో, మళ్ళీ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది. మేం బ్రతికి ఉండాలంటే నువ్వు నా మాట వినాల్సిందే. రేపే మనం పట్టణానికి బయలుదేరదాం. ఒక గొప్పింటి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాము. నువ్వు అక్కడే ఏదైనా వ్యాపారం చేసుకో. రాము ఇక చేసేదేమీ లేక మౌనంగా ఉంటాడు. పావని ఇంటికి వచ్చి బాధతో ఏడుస్తుంది. అమ్మా, ఎందుకేడుస్తున్నావు? నాన్నమ్మ నిన్నెందుకు తిట్టింది? నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా? నాన్న మన ఇంటికి రాడా? మనం నాన్నతో కలిసి నాన్నమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్దాం? మీ నాన్న త్వరలోనే ఇంటికి వస్తాడమ్మా. తప్పకుండా మనం నానమ్మ ఇంటికి వెళ్దాం అని పిల్లలకు సర్ది చెప్పుతుంది. ఏవండి, పావనింటికి వెళ్ళి దానికి సర్ది చెప్పిరండి. లేదంటే అది పోలీస్ స్టేషన్కి వెళ్ళిందనుకో, అందరం కలిసి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది.
సరే కౌసల్య, నేను వెళ్ళి పావనికి సర్ది చెప్తాను. రఘురామయ్య పావని ఇంటికి వెళ్తాడు. మామయ్య గారు, మీ అబ్బాయి ఆచూకి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, వాడి గురించి మేము వెతుకుతూనే ఉన్నాము. మామయ్య గారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. వద్దమ్మా, స్టేషన్ల చుట్టూ తిరిగే ఓపిక మాకు లేదు. అయినా ఇంత చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ దాకా ఎందుకమ్మా? ఇది వాడికి మామూలేనమ్మా. వాడు అనుకున్నది జరగకపోతే మా బంధువుల ఇంటికో ఫ్రెండ్స్ దగ్గరికో వెళ్తాడు. 4-5 రోజులు ఆగితే వాడే ఇంటికి వస్తాడు. రాము వచ్చాక అందరం కలిసి మన ఇంటికి వెళ్దాం. ఈ మాటలు విన్న పావని మనసు కాస్త కుదుట పడుతుంది. చూడమ్మా, నువ్వు వాడి గురించి ఎక్కువగా ఆలోచించకు. పిల్లలను జాగ్రత్తగా చూసుకో. వస్తానమ్మా అని చెప్పి రఘురామయ్య అక్కడి నుండి వెళ్తాడు. మరునాడు ఉదయం రఘురామయ్య, కౌసల్య తన కొడుకు రామును తీసుకొని పట్టణానికి వెళ్తారు. ఇలా 1 వారం రోజులు గడిచాక పావని రఘురామయ్య ఇంటికి వెళ్తుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఒక్కసారి షాక్ అవుతుంది. తన అత్తామామల గురించి తెలుసుకుందామని పక్కింటావిడ వద్దకు వెళ్తుంది. ఏమండి, మా అత్త నాన్న ఎక్కడికి వెళ్లారు? ఇంటికి తాళం వేసింది. ఏమోనమ్మా, 1 వారం రోజుల నుంచి వాళ్ళు కనిపించడం లేదు. నువ్వే నా తల్లి వాళ్ళ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకొని వాళ్ళ అబ్బాయిని వాళ్ళ నుండి విడదీశావు. నువ్వు రాముని ఎన్ని చిత్రహింసలు పెట్టావో. అందుకే అతను ఇల్లు వదిలి తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. ఇంకా ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వచ్చావు? ఈ మాటలు విన్న పావని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తమామలే కాకుండా నా భర్త కూడా నన్ను మోసం చేశాడు. ఈ విధంగా జరుగుతుండగా కౌసల్య వైశాలి అనే అమ్మాయితో రాముకు వివాహం జరిపిస్తుంది. ఇటు పావని స్కూల్లో టీచర్గా పనిచేస్తూ పిల్లల్ని చదివిస్తూ తాను డిగ్రీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. ఇలా 1 సంవత్సరం గడిచాక పావని తన డిగ్రీ కోర్స్ పూర్తి చేస్తుంది. ఇటు వైశాలి పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. మనవడిని చూసిన రఘురామయ్య, కౌసల్య చాలా సంతోషిస్తారు. ఇటు పావని, నేను అనాథగా ఎన్నో కష్టాలు పడ్డాను. నాలాగా నా పిల్లలు కష్టపడకూడదు. ఎలాగైనా నా పిల్లలను ఉన్నత చదువులు చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా తీర్చిదిద్దాలి అని అనుకుంటుంది. పావని స్కూల్లో టీచర్గా పనిచేస్తూ సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. ఇలా పావని డిఎస్సి పరీక్షలు రాసి గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం సంపాదిస్తుంది. ఈ విధంగా పావని గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ పిల్లలను చదివిస్తుంది. ఇలా ఒకరోజు, అమ్మా, నాన్న ఎప్పుడు వస్తాడు? నాన్నను చూడాలనుంది అని ఏడుస్తుంది. అమ్మా, నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చాలా రోజులవుతుంది. నాన్న ఎప్పుడు వస్తాడు? మనం తాతయ్య నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాం? నాకు నాన్నమ్మ తాతయ్యతో ఆడుకోవాలని ఉంది. అప్పుడు పావని ఇలా అనుకుంటుంది. చిన్నప్పటి నుండి అనాథగా పెరిగాను. కనీసం పెళ్ళైన తర్వాతనైనా భర్త, అత్త, మామలు, పిల్లలతో జీవితం ఎంతో ఆనందంగా గడపాలని ఎన్నో కలలు కన్నాను. కాని ఆ భగవంతుడు మళ్ళీ నన్ను ఒంటరినే చేశాడు. మీరిలా ఏడవకూడదు. నాన్నగారు పని మీద వెళ్ళాడు. వచ్చేటప్పుడు మీకు బట్టలు, స్వీట్స్, చాక్లెట్స్ తీసుకొని వస్తాడు. మీరు శ్రద్ధగా చదువుకోవాలి. నాన్న వచ్చాక మనందరం కలిసి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అని పావని పిల్లలకు సర్ది చెప్తుంది. ఇక తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.